ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు వీడియోలో వెళ్ళే ముందుగా మనకి ఫ్రైడే క్లోజింగ్కి బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ని నేను మనకి వాచ్ లిస్ట్కి కన్వీనియన్స్గా ఉంటుంది కాబట్టి సండే ఆఫ్టర్నూన్కి షేర్ చేస్తాను. అలానే ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వారం వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్ స్టాక్స్ని చూద్దాము. అలానే ఆల్ టైమ్ హైతో క్లోజ్ అవుతున్న 500 స్టాక్స్ని, సెక్టోరియల్ ఇండిసెస్ డేటా ఎలా ఉందో ఈ వారంది అది కూడా చూసి మన వీడియోని క్లోజ్ చేద్దాము. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనం వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్ చూసే ముందుగా వీకెండ్ కాబట్టి ఈ వారం మనకి నిఫ్టీ 500లో కొన్ని స్టాక్స్ లైఫ్ టైం హైని టచ్ చేసి ఆ హైలోనే క్లోజ్ అవుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ఆ స్టాక్స్ చూసినట్టయితే అపోలో హాస్పిటల్స్ మనకి ఫ్రెష్ హైని బ్రేక్ చేసి ఆ హైలోనే క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా చూసినట్టయితే ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసి హైలో క్లోజ్ అవుతున్నట్టు కనబడుతుంది. అలానే మనం యాంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా చూసినట్టయితే ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ మనకి హైలోనే క్లోజ్ అవుతున్నట్టు కనబడుతుంది. అలానే గ్రాఫైట్ ఇండియా కూడా చూసినట్టయితే ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ మనకి ఫ్రెష్ హైని ఫామ్ చేసి ఆ హైలోనే క్లోజ్ అవుతున్నట్టు కనబడుతుంది. అలానే మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ చార్ట్ నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్న స్టాక్స్ చూసినట్టయితే సన్ ఫార్మా, లూపిన్, టైటాన్ ఈ స్టాక్స్ మనకి నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్నట్టు కనబడుతుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ వీకెండ్ స్టడీ చేయాలి అనుకుంటే ఈ స్టాక్స్ని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్ స్టాక్స్ చూసినట్టయితే ఈ వారం మనకి చాలా స్టాక్ గెయినర్స్గా ఉన్నాయి కాబట్టి సో మనకి ఎక్కడ ఎక్కువ వాల్యూమ్స్ జరిగాయో అన్నది ఆ డేటా తీసి దాంతో నేను వీక్లీ గెయినర్స్ని చూపిద్దామని ట్రై చేస్తున్నాను. అందులో చూసినట్టయితే ఈ వారం మనకి క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఇప్పుడు కనుక వాల్యూమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ వీక్స్లో మనకి ఎప్పుడు జరగనంత వాల్యూమ్స్ ఈ వారం ఈ స్టాక్లో జరిగినట్టు తెలుస్తూ ఉంది. అలానే మనం ఎంత వాల్యూమ్ జరిగిందో చూసినట్టయితే నియర్లీ 3.98 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టు కనబడుతుంది. అలానే స్టాక్ మనకి ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ హయ్యర్ సైడ్ మూవ్ అయినట్టు తెలుస్తూ ఉంది. మన హై నుంచి చూసినట్టయితే నిన్న ఈరోజు డే చార్ట్లో హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్తో 9,600ని టచ్ చేసి అక్కడి నుంచి తిరిగి నియర్గా 9,000 దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా ఈ వారం మనకి 15% గెయినర్తో క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి వీక్లీ గెయినర్గా ఉన్న ఫస్ట్ స్టాక్ క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఈ వారం మనం వాల్యూమ్స్తో వీక్లీ గెయినర్గా ఉన్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఒకాట్ ఫార్మా కనిపిస్తుంది. ఈ స్టాక్ ఇప్పుడు మనం వాల్యూమ్స్ ఒకసారి చూసినట్టయితే ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేసినట్టయితే ఈ వారం హ్యూజ్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే ఈ వారం చూసినట్టయితే మనకి నియర్లీ 44.82 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టు కనబడుతుంది. అలానే ఒకసారి మనం ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే ప్రైస్లో మనకి ఈ వారం 15% స్టాక్ హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. నిన్న ఈరోజు స్టాక్ హయ్యర్ సైడ్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని మనకి నియర్లీ 1600 దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ మండే ఆర్ నెక్స్ట్ వీక్లో ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయితే మనకి 1550 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి వీక్లీ గెయినర్గా ఉన్న ఇంకొక స్టాక్ ఒకాట్ ఫార్మా. ఫ్రెండ్స్, అలానే మనకి ఎఫ్ఎస్ఎల్లో కూడా ఈ వారం స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్తో వాల్యూమ్స్తో ఈ వారం మనకి వీక్లీ గెయినర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మనకి లోయర్ లెవెల్లో సపోర్ట్ 200 దగ్గర తీసుకొని ఈ వారం మనకి హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి ఆ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్స్ చూసినట్టయితే ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేసినట్టయితే ఎప్పుడు జరగనంత వాల్యూమ్ ఈ వారం మనకి ఈ స్టాక్లో జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇది ఈ వారం వీక్లీ గెయినర్గా కనిపిస్తున్న స్టాక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీక్లీ లూజర్స్ని కనుక చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ వారం మనకి నియర్లీ 4% దాకా ఈ స్టాక్ కరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే వాల్యూమ్స్ కనుక చూసినట్టయితే ఈ వారం మనకి నియర్లీ 102 మిలియన్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ వారం హెవీ సెల్లింగ్
ప్రెషర్తో స్టాక్ లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుసు. మనకి ప్రీవియస్ హై 1200 నుంచి కరెక్ట్ అవుతూ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర వచ్చి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మేబీ స్టాక్కి ఫర్దర్ సపోర్ట్ చూసినట్టయితే నియర్లీ మనకి 1000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్ 1060 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు కనబడుతుంది. ఇది మనకి వీక్లీ లూజర్గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అలానే ఇప్పుడు మనం వీక్లీ లూజర్ కనుక చూసినట్టయితే కేపీఐటి టెక్నాలజీస్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ మనం చూసినట్టయితే హ్యూజ్ వాల్యూమ్స్తో స్టాక్ మనకి లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే స్టాక్ ఫర్దర్ సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి మేబీ 700ని కానీ స్టాక్ బ్రేక్ చేసింది అంటే ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తుంది. బట్ వాల్యూమ్స్ చూసినట్టయితే మనకి పోస్ట్ రిజల్ట్స్ ఈ వాల్యూమ్స్ జరిగినట్టు కనబడుతుంది. ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేసినట్టయితే ఈ వారం మనకి హెవీ వాల్యూమ్స్తో స్టాక్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలానే వాల్యూమ్ కౌంట్ చూసినట్టయితే నియర్లీ 30 మిలియన్ ఈ వారం ఈ స్టాక్లో జరిగినట్టు కనపడుతుంది. ఇది మనకి వీక్లీ లూజర్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ కేపీఐటి టెక్నాలజీస్ లిమిటెడ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిఫ్టీ 500లో ఓవరాల్ వీక్లీ గెయినర్స్ చూసినట్టయితే డీబీ రియాలిటీ మనకి 30% పైన పెరిగినట్టు తెలుస్తుంది. గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఎఫ్ఎస్ఎల్, నోవామా, ఆర్ఆర్ కేబుల్, లాల్పాత్ ల్యాబ్స్, మెట్రోపోలిస్, సొనాటా సాఫ్ట్వేర్, క్రాఫ్ట్స్మెన్, ఒకాడ్ ఫార్మా, ఎస్ బ్యాంక్, చోళమండలం, హెచ్ఎఫ్సిఎల్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్, పిహెచ్ఎల్ ఈ రోజు మనకి గెయినర్స్గా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే వీక్లీ లూజర్స్ ఒకసారి చూసినట్టయితే కేఎస్బి పంప్స్, వోల్టాస్, జిఎండిసి లిమిటెడ్, ఆయిల్ ఇండియా, యాక్మి సోలార్, కజారియా సిరామిక్స్, ఓఎన్జిసి, సుందరం ఫాస్టనర్స్, కేపీఐటి, కోల్ ఇండియా, ఆర్తి ఇండస్ట్రీస్, ఎస్బీఐఎన్, డిమార్ట్, పీజీజీహెచ్, టీసీఎస్ ఈ ఓవరాల్గా ఎంత పర్సెంట్ మనకి ఈ వారం లోయర్ సైడ్ క్లోజ్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వారం వీక్లీ సెక్టోరియల్ డేటా ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ ఆటో ఈ రోజు మనకి టాప్ గెయినర్ గా 5% పైన క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ రియాలిటీ ఈ రోజు నియర్లీ 3.79% తో క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. నిఫ్టీ ఫార్మా 3.62% తో హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. హెల్త్ కేర్ కూడా మనకి 3.34%, అలానే నిఫ్టీ కన్సంప్షన్ మనకి నియర్లీ 2% హయ్యర్ సైడ్ తో క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే ఈ వారం అండర్ పర్ఫార్మెన్స్ చేసిన సెక్టార్స్ చూసినట్టయితే నిఫ్టీ సిపిఎస్ ఈ రోజు నియర్లీ 1.67% డౌన్ సైడ్ తో క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఈ వారం మనకి 1.3% లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా మనకి 0.3% లోయర్ సైడ్ తో ఈ వారం అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఈ వారం సెక్టార్స్ పర్ఫార్మ్ చేసిన డేటా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.